హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కీర్తన హెల్త్ టిప్స్. చూడండి, ఇప్పుడు నేను ధనియాల కారపొడి ఎలా చేయాలో ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక 3 గుప్పెళ్ళ వరకు ధనియాలు వేసాను. తర్వాత 6 లేదా 7 ఎండుమిర్చి వేసాను. ఆయిల్ అప్పుడే వేయకండి, నేను చెప్పినట్టు వేయండి, అప్పుడు హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ అప్పుడే వేయద్దు. ఫస్ట్ 3 గుప్పెళ్ళు ధనియాలు, 6-7 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి బాగా ఇలా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఆయిల్ అనేది 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ వాడను, నెయ్యి వాడతాను అనుకునే వాళ్ళు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు. నెయ్యి లాస్ట్లో వేయాల్సిన పని లేదు. ఆయిల్ వాడే వాళ్ళు మాత్రం చివరిలో వేయండి. ఆయిల్ వేసేంత వరకు దీన్ని ఇలా తిప్పుతూ ఉండండి గరిటెతో, ఎర్రగా వేగేంత వరకు. అది వేగిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవడమేనండి. దాన్ని మనం ఇడ్లీలో కానీ అన్నంలో కానీ వేసుకుంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎవరైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు కానీ ఈ కారపొడిని టిఫిన్లోకి అన్నంలోకి తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఎవరికైనా మోషన్స్ ఉన్నప్పుడు దీంతో రైస్ కొంచెం తిని లాస్ట్లో పెరుగన్నం తినడం వల్ల, తర్వాత మెడిసిన్ వేసుకోవడం వల్ల మోషన్స్ అనేవి త్వరగా తగ్గుతాయండి. అంటే మోషన్స్ ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఇలా కారపొడి అయితే తీసుకోవచ్చు. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం ద్వారా మరిన్ని హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కీర్తన హెల్త్ టిప్స్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.